ప్రతి నలుగురిలో ఒకరు బ్రెయిన్ స్ట్రోక్ బారిన పడే ప్రమాదం ఉందని గణాంకాలు చెబుతున్నాయి. అందులో 25% మంది 40 ఏళ్లలోపు వారే ఉంటున్నారని ఇండియన్ స్ట్రోక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ విజయ పేర్కొన్నారు. స్ట్రోక్ బారిన పడిన వారిలో కేవలం 1% మంది మాత్రమే సరైన సమయానికి సరైన చికిత్స పొందుతున్నట్టు పలు నివేదికలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో అసలు బ్రెయిన్ స్ట్రోక్కు దారితీస్తున్న పరిస్థితులు ఏంటి, స్ట్రోక్ వస్తే ఏం చేయాలి అనే అంశాలపై ఇండియన్ స్ట్రోక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ విజయతో ముఖాముఖి చూద్దాం. బ్రెయిన్ స్ట్రోక్స్ ఇప్పుడు అలారమింగ్గా ఉన్న పరిస్థితి. అసలు బ్రెయిన్ స్ట్రోక్ రావడానికి కారణం ఏంటి, తక్షణం స్పందించకపోతే కలిగే నష్టం ఏంటి, దీనిపైన అవగాహన చాలా తక్కువనే చెప్పాలి. ఒక్కోసారి బ్రెయిన్ స్ట్రోక్స్ని ఇతరత్ర సమస్యలు అనుకొని పొరపడే సమస్య కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే అసలు ఈ బ్రెయిన్ స్ట్రోక్స్కి సంబంధించి మొత్తం సమాచారాన్ని తెలిపేందుకు ప్రస్తుతం మనతో ఉన్నారు ఇండియన్ స్ట్రోక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ విజయ్ గారు. నమస్తే మ్యామ్. సో ఈ బ్రెయిన్ స్ట్రోక్ని ఇతరత్ర వ్యాధులతో కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. మెయిన్గా బ్రెయిన్ స్ట్రోక్ని అసలు ఎలా గుర్తించాలి? అన్నిటికంటే ముఖ్యమైన ప్రశ్న ఇదేనమ్మా. బ్రెయిన్ స్ట్రోక్ గుర్తించడమే చాలా ఆలస్యం అవుతుంది. దాని మూలంగానే ట్రీట్మెంట్ తీసుకోలేకపోతున్నారు. అందుకని వరల్డ్ ఓవర్ మనము ఒక యాక్రోనిమ్ అంటే ఒక చిన్న షార్ట్ వర్డ్ ఇస్తున్నాము, బీ ఫాస్ట్. ఇనే దాన్ని గుర్తుపెట్టుకుంటే మీకు చాలా వరకు పక్షవాత లక్షణాలు తెలుస్తాయి. BEFAST, బీ ఫాస్ట్. బి అంటే బ్యాలెన్స్, ఉన్నట్టుండి తూలు రావటం, మైకం వచ్చి పడిపోవటం. ఈ అంటే ఐస్, ఉన్నట్టుండి కంటి చూపులో తేడాలు, చూపు పోవటం కానీ, ఇద్దరిద్దరు కనిపించడం కానీ, బ్లరింగ్ అవటం కానీ. ఎఫ్ అంటే ఫేస్ మూతి పక్కకు పోవటం అంటారు కదా, అది. దెన్ ఏ అంటే ఆమ్, చెయ్యి కానీ కాలు కానీ చచ్చుబడటం లేదా మొద్దుబారటం. ఎస్ అంటే స్పీచ్, ఉన్నట్టుండి మాట తడబడటం, మాట్లాడలేకపోవటం లేదా మాటలు అర్థం కాకపోవటం. ఇవన్నీ బీ ఫాస్ట్. టీ అంటే టైం టు యాక్ట్ అనేది. సో ఈ థీమ్ను పెట్టుకొని ఇండియన్ స్ట్రోక్ అసోసియేషన్ మేము బ్రెయిన్ స్ట్రోక్ టైం టు యాక్ట్ అనే నినాదం ఇచ్చాము ఈ సంవత్సరం. అందరూ కూడా ఈ విషయాలన్నింటినీ తెలుసుకొని స్పందించాలనేసి, ముఖ్యంగా పెరాలసిస్ లక్షణాలని బీ ఫాస్ట్ అని గుర్తుపెట్టుకోండి. మేమైతే ఒకసారి ఒక వ్యక్తికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందని ఐడెంటిఫై చేసిన తర్వాత ఇమ్మీడియట్గా ఎంత టైం లోపు రెస్పాండ్ అవ్వాల్సి ఉంటుంది? ఈ థ్రాంబోలైసిస్ అనేది ఏదైతే ఉందో దీన్ని ఏ టైంలోపు చేస్తే ప్రయోజనం ఉంటుంది? సో బ్రెయిన్ స్ట్రోక్ అనేది ప్రతి నిమిషం విలువైందే, ఇన్ఫ్యాక్ట్ ప్రతి సెకండ్ విలువైందే. ఎందుకంటే నిమిషానికి బ్రెయిన్ స్ట్రోక్ స్టార్ట్ అయిన తర్వాత మనకి మెదడులో నిమిషానికి 20 లక్షల న్యూరాన్లు చనిపోతాయి. వాటిని రీప్లేస్ చేయలేము మనం. అందుకని ప్రతి నిమిషం విలువైందని గుర్తుపెట్టుకొని వీలైన తొందరగా ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఆ గోల్డెన్ అవర్ అనేది ఎంత అంటే 4.5 అవర్స్ మ్యాక్సిమం. ఇది ఎందుకు ఇచ్చామంటే 4.5 గంటల తర్వాత కొన్ని చికిత్సలు చేయలేం, ఆ లోపలైతేనే కొన్ని చికిత్సలు చేయగలుగుతాము. అట్లా అని 4.5 గంటల దాకా ఉండమని కాదు. మీరు అరగంటలో రాగలిగితే బెస్ట్, 1 అవర్లో రాగలిగితే బెస్ట్, కానీ కనీసం 4.5 గంటల్లో రావాలి అనేసి. గోల్డెన్ అవర్ ఫర్ బ్రెయిన్ స్ట్రోక్ ఈజ్ అట్లీస్ట్ 4.5 అవర్స్. అంటే ఈ 4.5 గంటలలోపు ఏదైనా హాస్పిటల్కి వెళ్తే సరిపోతుందా? ఎలాంటి హాస్పిటల్ని మనం చూస్ చేసుకోవాలి? మోర్ ఓవర్ మీరు ఇప్పుడు అన్నారు 4.5 గంటలలోపు ట్రీట్మెంట్ ఇస్తే వాళ్ళకి క్యూర్ అవుతుందని. ఒకవేళ ఇవ్వకపోతే ఉండే దుష్పరిణామాలు ఏంటి, మనకున్న ట్రీట్మెంట్స్ ఏంటి? సో బ్రెయిన్ స్ట్రోక్ ముఖ్యంగా 2 రకాలుగా వస్తుంది. 85% మందిలో ఇష్కీమిక్ స్ట్రోక్ అంటారు. దాంట్లో క్లాట్ అవుతుందన్నమాట. బ్రెయిన్ రక్తనాళాల్లో వెళ్తూ సరఫరా ఆగిపోయి ఒక రక్తం గడ్డగట్టి అక్కడ ఆపేస్తుంది. దానికి ట్రీట్మెంటే ఈ థ్రాంబోలైటిక్ థెరపీ 4.5 గంటల్లో ఇవ్వాలి. ఒకవేళ వారికి కనుక ఇవ్వలేకపోతే వాళ్ళకి ఆ ఏరియా కంప్లీట్గా చచ్చుబడిపోయి ఎక్కువ రోజులు చెయ్యి కాలు పని చేయకపోవటము, ఇదివరకు మనిషిలాగా అవ్వకపోవటము, జాబ్ చేయలేకపోవటము, లేకపోతే మాట్లాడలేకపోవటం, ఇలాంటివన్నీ ఉండిపోతాయి. డెఫిసిట్ అంటారు. స్ట్రోక్ ఇస్తే నంబర్ 1 కాజ్ ఆఫ్ డిజబిలిటీ వరల్డ్ వైడ్. అది ఇస్తే కనుక నార్మల్ అయ్యే అవకాశం ఉంటుంది ఎక్కువ మందికి, లేదా కనీసం మంచంలో పడకుండా ఉంటారు, మినిమల్ డెఫిసిట్తో బయటపడతారు. ఇది ఇవ్వకపోతేనేమో దే విల్ బికమ్ డిజేబుల్డ్ ఆర్ 1/3 మంది చనిపోతారు. అది చాలా ముఖ్యమైన ప్రశ్న. ఏమవుతుందంటే దగ్గరలో ఉన్న ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరకో, దగ్గరలో ఉన్న ఫ్యామిలీ డాక్టర్ దగ్గరకో వెళతారు. మిగిలిన జబ్బులకి పర్వాలేదు, కానీ బ్రెయిన్ స్ట్రోక్ మాత్రం అది సరిపోదు. ఎందుకంటే ఇక్కడ మన నిమిషం మనం టిక్ పెట్టుకుని వెళ్తున్నాం కదా. స్ట్రోక్ రెడీ హాస్పిటల్స్ అనే కాన్సెప్ట్ ఉంది. పెద్ద హాస్పిటల్స్ కాకపోయినా కనీసం ఏ హాస్పిటల్ దగ్గర అయితే ఎమర్జెన్సీ ఉంటుందో, సిటీ స్కాన్ ఉంటుందో, ఎమర్జెన్సీ డాక్టర్ కానీ, ఫిజిషియన్ కానీ, న్యూరాలజిస్ట్ కానీ, వీరు ముగ్గురులో ఎవరైనా ఒకళ్ళన్నా అవైలబుల్గా ఉండి స్ట్రోక్ టీం ఉన్న దగ్గరికి వెళ్ళాలి.
ఈ విషయంలో ఇండియన్ స్ట్రోక్ అసోసియేషన్ కూడా కృషి చేస్తోంది. జియో ట్యాగింగ్ ఆఫ్ ద స్ట్రోక్ సెంటర్స్, ప్రైమరీ స్ట్రోక్ సెంటర్స్, అడ్వాన్స్ స్ట్రోక్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది ఆ సమాచారాన్ని రాబట్టి దాన్ని మనము అంతర్జాలంలో ఉంచితే జనాలకు కూడా తెలుస్తుంది ఇక్కడికి వెళ్ళాలి అనేది. ఒక చిన్న యాప్ ద్వారా దాని మీద కృషి చేస్తున్నాము, అది ఆ సమాచారం తీసుకురావడానికి. అలాగే వెయిట్ చేయకుండా 108 కానీ ఓన్ అంబులెన్స్ కానీ తీసుకుని దగ్గరలో ఉన్న స్ట్రోక్ రెడీ హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు 10 నిమిషాల్లో డాక్టర్ చూడాలి, 15 నిమిషాలు 20 నిమిషాల్లో సిటీ స్కాన్ చేయాలి, 30 నిమిషాల నుంచి 45 నిమిషాల లోపల ఇంజెక్షన్ ఇవ్వాలి. అట్లయితేనే ఇది సాధ్యం అవుతుంది. 60 నిమిషాల లోపల ఇది మొత్తం జరిగిపోవాలి. లేదా ప్రైమరీ స్ట్రోక్ సెంటర్స్ అంటారు, ఎక్కడంటే సిటీ స్కాన్, ఫిజిషియన్స్, న్యూరాలజిస్టులు అందరూ ఉంటారు. అడ్వాన్స్ స్ట్రోక్ సెంటర్స్ అంటే పెద్ద హాస్పిటల్స్, అన్ని రకాల ట్రీట్మెంట్లు చేయగలిగినవి, అవి ఆపరేషన్లు, థ్రాంబెక్టమీలు అవన్నీ కూడాను. అవి కొంచెం మందికి మాత్రమే అవసరం అవుతాయి, 30% మందికి మాత్రమే అవసరం అవుతాయి. 70% మందికి సింపుల్ స్ట్రోక్ హాస్పిటల్ కూడా సరిపోతుంది. అయితే ఎవరికి స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంటుంది? ఈ బ్రెయిన్ స్ట్రోక్కి సంబంధించి మీరు కామన్ పీపుల్కి ఇచ్చే మెసేజ్ ఏంటి? బ్రెయిన్ స్ట్రోక్ అనేది చాలా సాధారణంగా వస్తుంది. ప్రతి నలుగురిలో ఒకరికి వస్తుందని WHO అంచనా. 25 years దాటిన వాళ్ళలో ప్రతి నలుగురిలో ఒకరికి పెరాలసిస్ వస్తుంది ఎప్పుడో ఒకసారి వాళ్ళ లైఫ్లో. అది ఎవరికైనా రావచ్చు, ఏ వయసులోనైనా రావచ్చు. ఇది చాలా ముఖ్యమైన సందేశం. సాధారణంగా ఒకప్పుడు ఓన్లీ పెద్దవాళ్ళలో వచ్చేది, ఇది 60-70 ఏళ్ళు దాటిన వారిలో వచ్చేది. కానీ ఇప్పుడు అలార్మింగ్గా మన దేశంలో ఎస్పెషల్లీ 20-30 ఏళ్ల వాళ్ళకి, కొన్నిసార్లు ఈవెన్ 18 ఏళ్ల వాళ్ళకి కూడా వస్తున్నాయి పెరాలసిస్లు. రిస్క్ ఫ్యాక్టర్స్ అనేది తెలుసుకోవాలి అందరూ. నో యువర్ రిస్క్, నో యువర్ నంబర్స్ అనే కాన్సెప్ట్ ఒకటి ఉంది. నో యువర్ రిస్క్లో మోస్ట్ ఇంపార్టెంట్ చెప్పారు కదా, 10 రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. అన్నిటికీ కారణం అవేను, అవన్నీ మన చేతిలో ఉన్నాయి. ఒకటి వయసు, అదొకటే మన చేతిలో లేనిది. సో రెండోది హైపర్ టెన్షన్, బీపీ అనేది అందరూ చెక్ చేసుకుని దాన్ని కరెక్ట్గా వైద్యం చేయించుకోవాలి. షుగర్ అనేది నియంత్రణలో పెట్టుకోవాలి. షుగర్ ఉన్నట్టు కూడా తెలియదు చాలామందికి. గుండె జబ్బులు, ఎస్పెషల్లీ ఏట్రిల్ ఫిబ్రిలేషన్ అనేది ఉంటే దానికి తగ్గ మందులు వాడాలి, వాడకపోతే 100% పెరాలసిస్ వస్తుంది. అండ్ స్మోకింగు, ఆల్కహాలు, లైఫ్ స్టైలు. ఎక్సర్సైజ్ చేయని వారిలో పెరాలసిస్ వచ్చే అవకాశం ఎక్కువ. ఊబకాయం ఉండి రాత్రిపూట గురక వచ్చే OSA అనే వాళ్ళలో కూడా పక్షవాతం ఎక్కువ. ఫ్యామిలీ హిస్టరీ చాలా ముఖ్యం. మన మదర్కి కానీ, గ్రాండ్ మదర్కి కానీ, గ్రాండ్ ఫాదర్కి కానీ ఉంటే మనకు వచ్చే అవకాశం ఎక్కువ. ఇవన్నీ కూడా రిస్క్ ఫ్యాక్టర్స్. వాటన్నిటిని కూడా మనం చెక్ చేసుకుంటూ సంవత్సరానికి ఒక్కసారైనా దాన్ని కంట్రోల్ చేసుకోవాలి. 30 నిమిషాలు నడిస్తే చాలు, మనం వెళ్ళి జిమ్లు చేయక్కర్లా. ఆ 30 నిమిషాలు ఎవరైనా నడవచ్చు. అట్లాంటి అంటే హెల్దీ ఫుడ్ డైట్, బ్యాలెన్స్ డైట్ తినాలి. లో ఫ్యాట్, లో సాల్ట్, లో షుగర్ డైట్ తినాలి. ఇవి చాలా సింపుల్, అందరం చేయగలిగిన విషయాలు. 80% పక్షవాతాలు ఆపచ్చు. ఇది కూడా వరల్డ్ స్ట్రోక్ ఆర్గనైజేషన్ వాళ్ళు చెప్పింది. సో మనందరం కృషి చేద్దాము, 80% పక్షవాతాలను ఆపేద్దాం. ఇది మంచి ఆహారం తీసుకోవడం, సమతుల ఆహారం తీసుకోవడం, కనీసం రోజు 30 నిమిషాల పాటు నడవడం, మన ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ బీపీ, షుగర్ లాంటివి కంట్రోల్లో పెట్టుకోవడం, ఆల్కహాల్ లాంటి వాటికి దూరంగా ఉండడం, ఇలాంటి వాటి ద్వారా స్ట్రోక్ వచ్చే ఛాన్సెస్ని తగ్గించుకోవచ్చు. అదేవిధంగా ఎవరైతే స్ట్రోక్ బారిన పడ్డారని మీరు గుర్తిస్తారు, బీ ఫాస్ట్ అనే సిద్ధాంతాన్ని గుర్తుపెట్టుకోండి. వెంటనే వారిని ఆసుపత్రికి తీసుకెళ్తే 4.5 గంటల్లోపే వాళ్ళకి మంచి చికిత్స అందించగలిగినట్టయితే శాశ్వత వైకల్యం నుంచి వాళ్ళని కాపాడొచ్చు అంటున్నారు డాక్టర్ విజయ్. కెమెరా పర్సన్ దేవేందర్తో రమ్య, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.